మంచి మాటలు, పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు. తన కోరికలను, వాంఛలను జయించిన వ్యక్తి తన అతిపెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు, పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకు శ్రమించండి. నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు. తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు. ఒంటరిగా ఉండగల సామర్థ్యాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు. శోకస్య కారణం మోహం. మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం దుఃఖం. వాటిని వదిలించుకోండి. మనం ఉన్న తీరు మన ఆలోచనల ఫలితమే. పుస్తకాలు లేని పక్షంలో ఈ ప్రపంచం తప్పకుండా నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతం అవుతుంది. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు. ప్రతి ఒక్కరికి చెవి ఒగ్గండి. కొంతమందికి మాత్రమే మాటివ్వండి. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో. సంతృప్తి కలవాడే ధనవంతుడు. నిస్వార్థంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏనాడూ ఏ లోటూ ఉండదు. సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు. జీవిత పర్యంతం ప్రేమను అనుభవించేందుకు మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి. అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం. చెప్పుకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది. లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు మనిషి తన వ్రేళ్లను లెక్కిస్తాడు. బాగా బతకాలని కోరుకో, ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు. ఎల్లప్పుడూ కాంతివంతమైన పక్షాన్ని చూస్తూ మీ ఆశీస్సులను లెక్కపెడుతూ ఉండండి. గర్వం సమృద్ధికి అవరోధం. మనం సమాధానంలో భాగం కావాలి కాని సమస్యలో భాగం కాకూడదు. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషి ఒక మహాగ్రంథమే. విద్య యొక్క అర్థం, పరమార్థం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే. వివేకవంతులతో సాహచర్యం నిన్ను కూడా వివేకవంతుణ్ణి చేస్తుంది. మినాండర్. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక. ప్రేమతో సంరక్షణ భావంతో కూడిన మాటలు కలకాలం నిలిచిపోయే సార్థకతను పొందుతాయి. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించలేదు. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు. పేదరికం నేరాలకు తల్లి. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. బాగా బతకాలని కోరుకో, ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు. ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం. త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదను, వివేకాన్ని ప్రసాదిస్తుంది. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.